that cos 7x plus cos 5x by sin x minus sin 5x okay equal to cot 2x అన్నమాట. సో prove that ఇది trigonometric function ది నార్మల్ 4 మార్క్స్ ఆర్ 2 మార్క్స్కి ఇచ్చేసాం అన్నమాట. సో we get cos 2x cos 7x అంటే cos 2 theta ఫార్ములా ఏంటి cos 2 theta దీన్ని cos 7xని cos 2 theta ఫార్ములాగా అప్లై చేసుకోవాలి. 2 cos a plus b by 2 cos 7x minus 5x by 2 okay. So 2 cos 7x plus 5x by 2 sin x 7x minus 5x by 2 ఓకే. ఇప్పుడు మనకి 2 cos 7x అంటే 12x by 2 cos 2x by 2. సో 2 cos 12x by 2 sin x sin 2 ఇది ఇక్కడ మనకి 12x by 2 నెక్స్ట్ 2x by 2 అనమాట. సో 2 1 2 6 2 1 2 6 సో 2కి 2 క్యాన్సిల్ అయిపోతుంది, 2కి 2కి క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ 2 cos 6x cos x by 2 cos 6x sin x ఈ విధంగా మనం చేసుకుంటాం అన్నమాట. సో మనకి ఇక్కడ 2 cos theta సో కాస్కి 6xకి కాస్కి 6x క్యాన్సిల్ అయిపోతుంది, 2కి క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ cos x by sin x cos x by sin x అంటే ఏంటి cot x కదా. సో cot x ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సో మనకి ఇక్కడ ట్రిగ్నోమెట్రిక్ వచ్చేటప్పటికి 2 cos 7x plus 5x by 2 cos 7x minus 5x by 2 ఇక్కడ మనకి చూసేటట్టయితే దీన్ని ఫార్ములా బేస్డ్ చేసుకుని మనం ట్రిగ్నోమెట్రీ మోర్ దాన్ సమ్స్ ఫార్ములాస్ బేస్ చేసుకుని ఉంటాయి అన్నమాట. ప్రాసెస్ కంటే ఫార్ములాస్ బేస్ అయ్యే సమ్స్ ఎక్కువ ఉంటాయి ట్రిగ్నోమెట్రిక్ వచ్చేటప్పటికి. ఇది ఫస్ట్ ఇయర్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్లోది ప్రూవ్ దట్ 7x plus 5x by 7x sin 7x minus sin 5x ఓకే. ది ఫార్ములా ఈక్వల్ టు cot x. ఇది మనకి ఈ ఫార్ములా అనేది అప్లై చేసుకుని మనం cos 2x cos 2 theta మనకి ఫస్ట్ ఐడియా రావాల్సిన cos 2 theta ఫార్ములా అప్లై చేసుకుని మనం cos 2 theta అంటే 2 cos theta 2 cos a plus b by 2 cos a minus b by 2 అనే ఫార్ములాని అప్లై చేసుకుని మనం సింప్లిఫికేషన్ అనేది చేసుకుని మనం సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేసుకుంటే ఆన్సర్ అనేది cot x అనేది ఆన్సర్ అనేది వచ్చింది అనమాట. సో ఇది 4 మార్క్స్ ఆర్ 2 మార్క్స్కి ఇచ్చేసాము, మోస్ట్ ఇంపార్టెంట్ సమ్. సో మీరు ఫస్ట్